నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియా సాక్షి ఛానల్ కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసేటువంటి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పెంచి పోషిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కొనుగోలు చేసినటువంటి యూట్యూబర్స్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పే చేస్తున్నటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, వీళ్ళు ఏ విధంగా దుష్ప్రచారం చేస్తారంటే అద్దద్దద్ద అమరావతి మునిగిపోయింది అని ఒక పోస్ట్ పెడతారు. నెక్స్ట్ పోస్ట్లో అమరావతి మునక్కుండా ఉండడం కోసము ఆ వరద నీరు ఏదైతే ఉందో దాన్ని గుంటూరు వైపుకు, అదే పొన్నూరు వైపుకు మళ్లించేశారు. పొన్నూరు మునిగిపోబోతుంది అని చెప్పి దుష్ప్రచారం చేస్తారు. ఇదే విధంగా వీళ్ళు ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా ఆ బుడమేరు వాగి అది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు వచ్చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కాపాడుకోవడం కోసం దానిని ఆ విజయవాడ వైపుకు తిప్పారని చెప్పి దుష్ప్రచారం చేసినటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసింది. నిన్నటికి నిన్న భారీ వర్షాలు పడితే ఆ వర్షం నీరు ఏదైతే ఉందో అమరావతిని కాపాడుకోవడం కోసం ఆ వరద నీరుని ఆ గుంటూరు ఛానల్కు తరలించి ఆ పొన్నూరులో ఆ పంట పొలాలను ముంచేసేదానికి ప్లాన్ వేశారని చెప్పి దుష్ప్రచారం మొదలుపెట్టారు. అదేవిధంగా పోలవరానికి సంబంధించి పోలవరం ఎగువ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో కొద్దిగా కుంగిపోయింది, దాన్ని మేము రెడీ చేశామని చెప్పి అధికారులు చెప్పినప్పటికీ పోలవరం మొత్తం కొట్టుకుపోయింది అని చెప్పి వీళ్ళు అసత్య ప్రచారాలు మొదలుపెట్టారు. సో పోలవరం మొత్తం కొట్టుకుపోతే కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరమే కదా అయింది. పోలవరానికి ఏమి జరిగినా దానికి ఎవరి రెస్పాన్సిబిలిటీ? జగన్మోహన్ రెడ్డి గారే కదా, ఆయనే కదా గత 5 సంవత్సరాలు అధికారంలో ఉండింది. ఈ చిన్న లాజిక్ కూడా మిస్ అయ్యి పోలవరం మొత్తం కొట్టుకుపోయేసింది, అమరావతి మొత్తం మునిగిపోయింది అని చెప్పి వీళ్ళు అసత్య ప్రచారాలు చేశారు. ఆ అసత్య ప్రచారాలు ఎవరైతే చేస్తున్నారో ఆ దుష్ప్రచారం పైన కేసులు కూడా నమోదయ్యాయి. ఇక్కడ చూడండి, వైసీపీ అనుకూల మీడియాపై ప్రభుత్వం కొరడ. ఈ ప్రభుత్వం ఏం చేసిండాలంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా ఆ నీటిని విజయవాడ వైపుకు తిప్పేశారని చెప్పి తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళు తుప్పు రేలగొట్టింటే ఇలాంటి అసత్య ప్రచారం మళ్ళీ చేసి ఉండరు. ఏదో వాళ్ళు లైట్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళు పదే 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 అసత్య ప్రచారాలు చేయడం, దుష్ప్రచారం చేయడం, జనాలను భయభ్రాంతులకు గురి చేయడం వీళ్ళ నిరంతర ప్రక్రియ అయిపోయింది. సో కొండవీటి వాగు వరదను గుంటూరు ఛానల్కు మళ్లించారని జగన్ ఛానల్లో కథనము. కొండవీటి వాగు ఏదైతే ఉందో ఆ వరద నీరు అమరావతిలోకి రాకుండా, అమరావతి మునిగిపోకుండా దాన్ని గుంటూరు ఛానల్కు తరలించారని చెప్పి గుంటూరు ఛానల్ నుంచి అది ఆ వరద నీరు మొత్తం కనుక అక్కడికి వస్తే ఆ పొన్నూరు ఏదైతే ఉందో పొన్నూరు మొత్తం మునిగిపోబోతుందని దుష్ప్రచారం మొదలుపెట్టారు. పొన్నూరును ముంచేశారని తప్పుడు ప్రచారం. ప్రకాశం బ్యారేజ్ గేటు విరిగింది, బెజవాడకు వరద ముప్పంటూ సుమన్ టీవీలో ప్రచారం. ఇంజనీర్లు ఫిర్యాదులు, కేసులు నమోదు చేయడం కాదు, వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదు. ప్రతిరోజు అమరావతి మీద దుష్ప్రచారం చేస్తానే ఉన్నారు. అమరావతి కాదు, అది ఒక సముద్రము, మునిగిపోయింది, ఆ నీళ్లు తోడేదానికే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో పదే 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 పోస్టులు పెడతానే ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. సో ప్రభుత్వం లైట్ తీసుకుంటే వాళ్ళు అమరావతి మీద మాట్లాడినప్పుడే కనుక గట్టిగా చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు పోలవరం మీద మాట్లాడే వాళ్ళు కాదు, అదేవిధంగా పొన్నూరు మీద మాట్లాడే వాళ్ళు కాదు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద మాట్లాడినప్పుడే చర్యలు తీసుకొని ఉంటే ఇలా బరి తెగించే వాళ్ళు కాదు. కాబట్టి వీళ్లకు భయం అనేదే లేదు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు టీవీ ఛానల్లో. ఇక సోషల్ మీడియాలో అయితే సరే వాళ్లకు తోచినటువంటి పోస్టులు పెడుతున్నారు, దాన్ని వైరల్ కూడా చేస్తున్నారు. ప్రతిరోజు అమరావతి మీద బురద చల్లడము, దుష్ప్రచారం చేయడము, అమరావతిని ఏదో విధంగా అడ్డుకోవాలని చెప్పి వీళ్ళైతే ఏకంగా ఆ ఫోటోలు తీసి ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్లకు కూడా ట్యాగ్ చేస్తూ ఉన్నారు. సో దయచేసి ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఖచ్చితంగా ఎవరైతే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం మాత్రమే కాదు, కఠినంగా శిక్షించాలి. లేకపోతే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే బుడమేరులో ఆ దుష్ప్రచారాన్ని చేసినప్పుడే కనుక కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని కఠినంగా వాళ్ళను శిక్షించి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఇక్కడ చూడండి, ప్రకాశం బ్యారేజీ గేట్లు పనిచేయడం లేదని, పొన్నూరు విజయవాడ నగరాన్ని వరద నీరు ముంచెత్తనుందని తప్పుడు ప్రచారానికి తెరతీసిన వైసీపీ అనుకూల మీడియాపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వర్షం అన్నాక భారీ వర్షం పడితే
పడితే అమెరికాలో రోడ్లు కూడా మునిగిపోతాయి. హైదరాబాద్లో చూడండి, వర్షం పడినప్పుడు రోడ్లు మునిగిపోవడం అనేది చాలా కామను. అది ఒక్క విజయవాడలోనే కాదు, ఒక్క విజయవాడలో మాత్రమే రోడ్లు మునిగిపోయినట్లు, ఒక అమరావతిలో మాత్రమే గుంతలోకి నీళ్లు వచ్చినట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ విధంగానైనా అమరావతిని అడ్డుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది ఉండకూడదు, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అమరావతిపై వర్షం పడినటువంటి ప్రతిసారి వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నిన్నటికి నిన్న అమరావతిని కాపాడడానికి ఆ వరద నీరు ఏదైతే ఉందో, కొండవీటి వాగు నీరు ఏదైతే ఉందో దానిని గుంటూరు ఛానల్కు తరలించారని, పొన్నూరు మొత్తం మునిగిపోబోతుందని పొన్నూరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. అదేవిధంగా విజయవాడ మొత్తం మునిగిపోయిందని, ఇక కాసేపట్లో విజయవాడే ఉండబోదని చెప్పి పదే 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 పోస్టులు పెట్టి లైవ్ టెలికాస్ట్లు ఇచ్చి విజయవాడ ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేశారు. సో వీళ్ళ మీద అయితే ఏదో కేసులు పెట్టారంట. ఇక్కడ చూడండి, ఈ మొత్తం వ్యవహారానికి తెరలేపింది వచ్చి మన అంబటి రాంబాబు తమ్ముడు ఉన్నాడు కదా, ఆయనే. అంబటి రాంబాబు వాళ్ళ తమ్ముడు మురళి అనుకుంటాను, ఆయనే ఇది మొదలు పెట్టింది. అంబటి మురళీకృష్ణ అతని పేరు. అతను గత ఎన్నికల్లో పోటీ కూడా చేశాడు. అతని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని అమరావతి రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా అమరావతి మీద పదే పదే దుష్ప్రచారం చేస్తూ ఉండే వాళ్లకు బడిత పూజ ఖాయమని కూడా రైతు జేఏసీ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు పడితే హైదరాబాద్, చెన్నై నగరాల్లో రోడ్లన్నీ మునిగి జనజీవనం అస్తవ్యస్తంగా తయారవుతుంది. కానీ ఈ రాజధానులపై ఆ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ విమర్శలు చేయలేదు. మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అభాండాలు వేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్న ఇక్కడ వారిని ఏం చేయాలని రాజధాని అమరావతి రైతులు ధ్వజమెత్తారు. వర్షం పడితే వాషింగ్టన్లో అయినా నీళ్ళు వస్తుంది, చెన్నైలో వస్తుంది, హైదరాబాద్లో వస్తుంది, బెంగళూరులో వస్తుంది. అవన్నీ పట్టించుకోకుండా అక్కడ ప్రజలు ఎప్పుడూ మాకు వర్షం పడింది, నీళ్లు వచ్చింది అని చెప్పరు. కానీ అమరావతిలో మాత్రము అమరావతి మునిగిపోయింది, వాన పడింది, నీళ్ళు వచ్చేసింది, చెరువులాగా తయారైందని చెప్పి పదే పదే వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియా కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు సోషల్ మీడియాలో, అదేవిధంగా సాక్షి అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు వేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. దీని మీద కేసులు అయితే బుక్ అయింది. పొన్నూరు మునిగిపోతుందంటూ ప్రజలను భయాందోళనకు గురి చేయడంపై కొండవీటి వాగు ప్రాజెక్ట్ ఏఈఈ సిహెచ్ అవినాష్ ఆదివారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సాక్షి టీవీ న్యూస్ ఇతరులపై విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద బిఎన్ఎస్ 353 సెక్షన్ 54 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. ప్రకాశం బ్యారేజీ గేటు పనిచేయడం లేదంటూ మరో అసత్య కథనం ప్రచారం చేసిన సుమన్ టీవీపై అధికారులు ఫిర్యాదు చేశారు. సో సాక్షి టీవీ మీద, సుమన్ టీవీ మీద అయితే కేసులు నమోదయ్యాయి. ఖచ్చితంగా వీళ్ళను కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే పదే పదే వీళ్ళు అసత్య ప్రచారం చేసి జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సో చూద్దాం, మరి కేసులు అయితే బుక్ అయింది. వీళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉంటాయో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.